మీరు ఎలా కోప్ అవుతున్నారు సార్ సమ్మర్తో? నేనైతే చాలా అవస్థపడుతున్నాను. అందరూ చెప్పేది డిహైడ్రేట్ అవ్వకండి అంటుంటే ఈ సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ముందుగా ఆలోచిస్తే వట్టి వేళ్ల షర్బత్లో చాలా మంది కానీ షుగర్ వేసుకుంటారు. దాన్ని షుగర్ వేసుకోకూడదు, సబ్జా గింజలు వేసుకోండి కొద్దిగా, లేదా ఆల్మండ్ స్టిక్స్ వేసుకోండి కొద్దిగా. దట్స్ ది బెస్ట్ కూలింగ్ ఏజెంట్ అంటాను అవుట్ ఆఫ్ ఆల్ అవైలబుల్ థింగ్స్. మీరు చెప్పే వెయిట్ గెయిన్ కి వాటికి ఇవేమి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఓహో, నన్నారి షర్బత్ వెయిట్ లాస్ కి హైడ్రేషన్ కి రెండింటికి. తక్కువ తినాలి, కూల్గా ఉండే తినాలి అన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మనం మస్క్ మిలన్ తినండి, మోసంబి తినండి, కమలా తినండి. ఆల్ సిట్రిక్ ఫ్రూట్స్ కాబట్టి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి హైడ్రేషన్ చాలా ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ఎక్కువగా సమ్మర్లో డైట్ పెప్సీ, డైట్ కోక్, డైట్ కోలాస్ విపరీతంగా తాగుతారు సమ్మర్లో. అది మంచిది కాదని తెలిసినా ఈ సమ్మర్లో పర్లేదులే అనిపిస్తుంది. డైట్ కోకోలు, డైట్ పెప్సీలు అంటుంటా టెంపరీ 10 minutes మీకు డోపమైన్ లాంటివి కెమికల్స్ మీరు రిలీజ్ చేసి టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. కానీ తర్వాత ఒక్కసారే క్రాష్ అయిపోయిన తర్వాత చికెన్, మటన్ తింటారు, ఫిష్ తింటారు, నాన్ వెజ్ తింటారు. ఏ ఫుడ్ గ్రూప్స్ మనకి వేడి చేస్తాయంటారు? ఈ వేడి చేసే కాన్సెప్ట్ సెల్స్ కి వర్తిస్తుందా? బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ కాబట్టి సెల్స్ కే వేడి చేసేది. అసలు బేసిక్ గా చాలా తక్కువ తినండి, ఎక్కువ సార్లు తినండి అనేది కాన్సెప్ట్. సమ్మర్ లో షుగరీ ఫుడ్స్ అసలు తినొద్దు. షుగర్ ఉన్న పేషెంట్స్ మామిడి పళ్ళు తినచ్చా? తింటే ఎలా తినాలి? అసలు మితంగా కూడా తినకూడదు. టోటల్ గా జీవితం నోరు కట్టేసుకుని పడి ఉండాలా అంటే ఏసీ వేయకపోతే ఒంట్లోంచి మంటలు వచ్చేస్తున్నాయి, అంటే అరిపాదాల్లో మంటలు, ఇంకా విపరీతమైన దానికి ఏంటి సార్ విరుగుడు? ఏసీలో ఉన్నప్పుడు కూడా చాలా మంది నీళ్లు తాగటం మర్చిపోతారు. అరికాళ్ళ మంటలు వచ్చేది ఎప్పుడు కూడా బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్. అటువంటిప్పుడు వాట్ ఐ సజెస్ట్ ఈస్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్కి వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్. చాలా ఆదరిస్తూ సెల్ హెల్త్ ఎపిసోడ్స్ సిరీస్ చూస్తూ చాలామంది క్లినిక్ను కాంటాక్ట్ అయ్యారు. మాకు కూడా చాలా క్వెరీస్ వస్తున్నాయి. వాళ్ళన్నీ కొన్ని క్వెరీస్కి ఆన్సర్ చెప్పే ప్రయత్నం. సమ్మర్ టిప్స్ అంటే సమ్మర్లో ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి, ఏం తినాలి, ఏది వేడి చేస్తుంది, ఏది సెల్యులర్ హెల్త్కి మంచిది అన్నీ తెలుసుకోబోతున్నాయి. ఇవాళ వేసవికాలం వాయించేస్తుంది. మనతో పాటు ఉన్నారు ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. సార్ వెల్కమ్ వన్స్ అగైన్ సార్. హలో అమ్మా, హౌ ఆర్ యు? మీరు ఎలా కోప్ అవుతున్నారు సార్ సమ్మర్తో? నేనైతే చాలా అవస్థపడుతున్నాను. అందరూ అవస్థపడుతున్నారు. ఈ సంవత్సరం మరి సల్ట్రీగా కూడా ఉంది ఎండతో పాటు. ఐ థింక్ వీ షుడ్ టేక్ ప్రికాషన్స్. బేసికలీ అందరూ చెప్పేది డిహైడ్రేట్ అవ్వకండి అంటుంటే ఈ సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ముందుగా ఆలోచిస్తే అసలు బేసిక్గా బాడీ విల్ నాట్ పిటేట్ తగ్గిపోతుంది సమ్మర్లో జనరల్గా. ఎందుకంటే బాడీకి ఫోకస్ అంతా హౌ టు కూల్ ఇట్ సెల్ఫ్ అనే దాని మీద ఉంటుంది. బికాస్ ఇట్ హ్యాస్ టు మేనేజ్ బోత్ హీట్ అండ్ ఎనర్జీ. కాబట్టి ఎక్కువగా బ్లడ్ పంప్ చేసేస్తూ ఉంటుంది స్కిన్లోకి. బికాస్ టు రిమూవ్ ద హీట్, చెమట ద్వారా తీయాలంటే స్కిన్లోకి బ్లడ్ పంపింగ్ ఎక్కువ పెంచుతుంది. అండ్ అట్లాగే బ్రెయిన్ ఆల్సో విల్ రెడ్యూస్ ది హంగర్. ఇప్పుడు హెవీ మీల్స్ తిన్నారంటే ఇట్ విల్ బికమ్ వెరీ హాటర్ అండ్ స్లగ్గిష్ అయిపోతారు. కాబట్టి లివర్ బ్రెయిన్ విల్ రెగ్యులేట్ ది హంగర్ సో దట్ యూ డోంట్ క్రేవ్ ఫర్ లార్జ్ మీల్స్. అండ్ హీట్ ఆల్సో విల్ ఇన్ఫ్లుయెన్స్ హార్మోన్స్ రిలేటెడ్ టు అపెటైట్ సచ్ యాజ్ మన గ్రెలిన్, hunger hormone, and leptin, fullness hormone, so that it will reduce the hunger cravings. Dehydration is the ultimate problem అనేది అందరికీ తెలుసు. డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే బాడీ ఆల్రెడీ చాలా సిగ్నల్స్ ఇస్తుంది డిహైడ్రేట్ అవ్వక ముందే. ఎలాంటి సిగ్నల్స్ సార్? ఫర్ ఎగ్జాంపుల్ మీ యూరిన్ విల్ బి డార్క్ ఎల్లో కలర్, మౌత్ డ్రై అయిపోతుంది, లిప్స్ పగిలిపోతూ ఉంటాయి, బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది, హెడేక్ వస్తుంది, అండ్ డిజీనెస్ ఉంటుంది ఒక్కోసారి. ఇవన్నీ డిహైడ్రేషన్ సిమ్టమ్స్. అండ్ ఆల్సో ఫాస్ట్ హార్ట్ రేట్ కూడా, అండ్ ఇట్స్ మజిల్ క్రాంప్స్ కూడా. ఎన్ని రకాల సిమ్టమ్స్, సిగ్నల్స్ అది అందిస్తున్నప్పుడు ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గెట్ హైడ్రేటెడ్. అది ఎట్లా అనేది ఓకే వీ విల్ డిస్కస్. బట్ హైడ్రేట్ అయ్యారు అనుకోండి, వెన్ యూఆర్ గెటింగ్ హైడ్రేటెడ్ ఇట్స్ గుడ్. అప్పుడు మీకు స్వెట్ వస్తుంది. కొంతమంది చెమట వచ్చినప్పుడు చాలా ఫౌల్ వాసన వస్తుంది. ఎందుకు అంటే ఎపోక్రైన్ గ్లాండ్స్ అంటాం. స్వెట్ గ్లాండ్స్ 2 రకాలు ఉంటాయి, ఎక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎపోక్రైన్ గ్లాండ్స్ అని. ఈ ఎపోక్రైన్ గ్లాండ్స్ ఎప్పుడైతే స్కిన్ బ్యాక్టీరియాలోంచి ప్రోటీన్ని, ఫ్యాట్ని డిస్మాంటిల్ చేస్తుందో, మన సెక్రీట్ అయిన దాన్ని మోస్ట్లీ ఆంపిట్స్ లోను, గ్రోయిన్స్ లోను ఉంటుంది. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తున్న క్రమంలో సెక్రీట్ అయిన ప్రోటీన్, ఫ్యాట్ ని ఫౌలీ కెమికల్స్ బయటకు ప్రొడ్యూస్ అవుతాయి. ఒక రకంగా స్ట్రెస్ ఈజ్ ద రీజన్ ఫర్ దట్ ఎపోక్రైన్ గ్లాండ్స్ రావటానికి. స్ట్రెస్ స్వెట్ గ్లాండ్స్ అని కూడా అంటాం. బట్ ఎక్రైన్ గ్లాండ్స్ అనేది జనరల్ గా వాటర్ అండ్ సాల్ట్ మిక్స్ అయి వస్తుంది చెమట. బికాజ్ ఇట్ విల్ కూల్ యూ డౌన్ ఆల్సో. ఎపోక్రైన్ గ్లాండ్స్ ఆర్ స్పెసిఫికలీ ఓన్లీ ఫర్ బ్రేకింగ్ డౌన్
లిపిడ్స్, ప్రోటీన్స్ అండ్ ఆల్సో సమ్ టైమ్స్ స్టెరాయిడ్స్. అది యాంగ్జైటీ వల్ల కానీ, క్యూరియాసిటీ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ దోస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అది ఇప్పుడు వాట్ టు డూ టు నాట్ గెట్ డిహైడ్రేటెడ్ అన్నప్పుడు నన్ను అడిగితే వాట్ ఆర్ ద 10 బెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఫుడ్ ఆర్ డ్రింక్స్ ఆర్ ఫుడ్? మజ్జిగ అనేది అందరూ చెప్తారు, నేను చెప్తాను కానీ బట్ నా ఫేవరెట్ ఈస్ క్లస్టర్ వాటర్. ఎప్పుడు మీరు చెప్తున్నారు అండ్ ఇది నేను వాడి చూశాను. మీరు అన్నట్టు ఒక ఫుల్నెస్ అనిపిస్తుంది, ఒక చల్లదనం లోపల ఫీల్ అవుతాం మనం ఫుల్ గా తాగిన తర్వాత నీళ్లు. బట్ నేను పర్సనల్ గా దాన్ని ఏదో కమర్షియల్ గా మాట్లాడతాను ట్రై చేస్తాను అనుకుంటారో దాని గురించి లాస్ట్ లో మాట్లాడదాం. ద నెక్స్ట్ బెస్ట్ ఈజ్ నన్నారి షర్బత్. నన్నారి షర్బత్ వట్టివేళ్ళు కదా సార్? నన్నారి అంటే వట్టివేళ్ల షర్బత్ లో చాలా మంది కానీ షుగర్ వేసుకుంటారు. షుగర్ వేసుకోకూడదు, సబ్జా గింజలు వేసుకోండి కొద్దిగా, లేదా ఆల్మండ్ స్టిక్స్ వేసుకోండి కొద్దిగా. దట్స్ ది బెస్ట్ కూలింగ్ ఏజెంట్ అంటాను. అవుట్ ఆఫ్ ఆల్ అవైలబుల్ థింగ్స్ నన్నారి షర్బత్ ఈస్ ద బెస్ట్ కూలింగ్ ఏజెంట్. మనకి వేరే ఇతర మీరు చెప్పే వెయిట్ గెయిన్ కి వాటికి ఇవేమి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఓహో, నన్నారి షర్బత్ వెయిట్ లాస్ కి హైడ్రేషన్ కి రెండింటికి. అంటే తక్కువ తినాలి, కూల్ గా ఉండే తినాలి అన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మనం నన్నారి షర్బత్కి ఇస్తాను నేనైతే పర్సనల్లీ. దెన్ అలోవెరా డ్రింక్స్ వితౌట్ షుగర్ ఫ్రీ అలోవెరా డ్రింక్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాను. లెమన్ వాటర్ తాగండి. దెన్ ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు మజ్జిగ తాగండి, కొబ్బరి బొండం నీళ్లు తాగండి, దేర్ ఆల్ ఫైన్. దాంతోపాటు మీరు మస్క్ మిలన్ తినండి, మోసంబి తినండి, కమలా తినండి. దేర్ ఆల్ సిట్రిక్ ఫ్రూట్స్ కాబట్టి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి హైడ్రేషన్ చాలా ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ఎక్కువగా సమ్మర్ లో స్వెట్ లోంచి వాటర్ తో పాటు సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మినరల్స్ అన్నీ కూడా ఎక్స్క్రీట్ అవుతాయి కాబట్టి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేయడం అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానికి ఎలక్ట్రోలైట్స్ కలిపిన వాటర్ తాగండి. బట్ షుగరీ ఎలక్ట్రోలైట్స్ తాగడం వల్ల మళ్ళీ షుగర్ లోపలికి వెళ్ళిందంటే క్రేవింగ్స్ పెరుగుతాయి. అవును, కాబట్టి అవాయిడబుల్. యూ హ్యావ్ టు అవాయిడ్ షుగర్స్ అండ్ యూ హ్యావ్ టు టేక్ షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్. మన సెల్ హెల్త్ లో ఉన్న షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నా, ఇంకేదైనా షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే యువర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిపోతుంది. రైట్. ఇప్పుడు దాహం అనగానే అది జెంటిల్ రిమైండర్ కింద కాదు, బ్రెయిన్ లో ఉన్న హైపోథాలమస్ ఎమర్జెన్సీ వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది. ఇఫ్ యూ డోంట్ గెట్ హైడ్రేటెడ్ నౌ ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్ అగైన్, యూఆర్ క్రాసింగ్ ది బార్డర్స్ అనే ఎమర్జెన్సీ సిగ్నల్ ఇస్తుంది. డిహైడ్రేట్ అయినప్పుడు 1 or 2% డిహైడ్రేట్ అయితేనే బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. బ్రెయిన్ ఫాగ్ అందుకే వస్తుంది. బ్రెయిన్ ఫాగ్ కూడా అందుకే వస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టు ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అప్పుడు కూడా నేను చాలాసార్లు చూశాను, మబ్బుగా ఉంటుంది, కళ్ళు బ్లర్డ్ గా ఇలా రెండు కనిపిస్తుంటాయి. ఇదంతా కరెక్టా సార్? అవును కదమ్మా, మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయి. జస్ట్ 2% డిహైడ్రేషన్ ఉంటేనే అంత డిఫరెన్స్ వస్తుంది. అండ్ 3-4% అయింది అనుకోండి, మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి హెడేక్, డిజీనెస్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం, మోర్ దెన్ 20-30% తగ్గిపోవటం జస్ట్ 3-4% డిహైడ్రేషన్ తోనే. అటువంటిప్పుడు యూ షుడ్ బి అలర్ట్. కాబట్టి వాట్ ఎవర్ చాయిస్ యూ వాంట్ టు టేక్, బట్ అకార్డింగ్ టు మీ హ్యావ్ లైట్ ఫుడ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ తినండి, కోల్డ్గా ఉండే ఫుడ్ తినండి, వాటర్ కనీసం 4 liters to 5 liters వాటర్ తాగండి. ఆర్ అల్టిమేట్లీ కమింగ్ టు మై సైంటిఫిక్ అప్రోచ్ ఆఫ్ సెల్ హెల్త్, వీ డెఫినెట్లీ డిస్కస్ అబౌట్ క్లస్టర్డ్ వాటర్. ఎందుకంటే మిగతా వాటర్ ఎన్ని తాగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ మిగతా వాటర్స్ ఎందుకు వాళ్ళు ఇంకా టైర్డ్గా ఉంటున్నారు అనేది మేము ప్రశ్నించుకున్నప్పుడు ది ఆన్సర్ వీ ఫెల్ట్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, యూ నేమ్ ఎనీ బ్రాండ్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ బ్రాండ్స్ నౌ, ఎనీ బ్రాండ్ ఇన్ ద వరల్డ్, అవి చాలా పెద్ద క్లస్టర్స్ ఆఫ్ మాలిక్యూల్స్ లో ఉంటున్నాయి. 12 to 14-15 క్లస్టర్ చైన్స్ గా ఉంటున్నాయి, ట్రావెల్ చేస్తున్నాయి. మన సెల్ మెంబ్రెయిన్ లో ఉన్న ఆక్వాపోరిన్ అనే చిన్న తలుపు రిసెప్టర్, దాన్ని తెరుచుకుని లోపలికి వెళ్ళలేకపోతున్నాయి ఫ్రీగా. కాబట్టి సెల్స్ ఫుల్ గా రిచ్ గా హైడ్రేట్ అవ్వట్లేదు, కడుపులో ఉండిపోతుంది, రిచ్ సెల్ లోపలికి బయటకు వచ్చేస్తుంది. అంతే. సో అప్పుడు వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై క్లస్టర్డ్ వాటర్ హియర్, ఇది చాలా చిన్న క్లస్టర్స్ కింద 5 or 6 క్లస్టర్స్ కిందే ఉంటుంది కాబట్టి డైనమిక్ హైడ్రేషన్ సెల్ లోపలికి పెనట్రేట్ అయ్యి వెళ్ళిపోగలుగుతుంది. ఎన్ని నిమిషాలు అవుతుంది సార్ టిపికలీ మామూలుగా? అంటే వాటర్ తాగిన 2.5 minutes లో ఈ సెల్ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ దానివల్ల ఇట్ ఈస్ క్యారింగ్ న్యూట్రియంట్స్ ఆల్సో, ఇట్ ఈస్ క్యారింగ్ విటమిన్స్ ఆల్సో, ఇట్ ఈస్ క్యారింగ్ ప్రోటీన్ చైన్స్ ఆల్సో, అండ్ లోపల ఉన్న టాక్సిన్స్ని డీటాక్స్ కూడా చేయగలుగుతుంది. వాటర్ టర్న్ ఓవర్ పెరుగుతుంది. ద సేమ్ వాటర్ ఇస్ కంప్లీట్లీ రిపీటింగ్ ది టర్న్ ఓవర్. సో దానివల్ల సెల్ హెల్దీగా ఉండటానికి, డిహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి మీరు ఒకవేళ తక్కువ నీళ్లు తాగినా కూడా సరిపోయేలాగా మా క్లస్టర్ వాటర్ పనిచేస్తుంది అద్భుతంగా అనేది ఒకటి. దాంతోపాటు ఇప్పుడున్న ఈ సమ్మర్లో హీట్ కానీ, స్ట్రెస్ కానీ, మీరు డైలీ ట్రైనింగ్ యాక్టివిటీస్ కానీ, అండ్ బాడీ జనరల్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ బాడీ మొత్తం ఎసిడిక్గా తయారు చేసేస్తుంది. అవునవును, కరెక్ట్ సార్.
సో అటువంటప్పుడు కూడా అవర్ క్లస్టర్ వాటర్ 8.2 pH ఉంది అండ్ 150 TDSతో మొత్తం టోటల్ సిస్టమ్ని క్లీన్ అవుట్ చేయగలుగుతుంది కదా. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫ్లమేట్ మోడ్లోకి బాడీ వెళ్లకుండా ఆపగలుగుతుంది కూడా. ఒకవేళ అలా వెళ్ళినా కూడా కొంత రివర్సల్ కూడా పనిచేస్తుంది రెగ్యులర్ యూసేజ్ ఉంటే గనక. మీరు గతంలో చెప్పారు. ఎస్ 2 లీటర్స్ తాగండి చాలు. రోజుకి 2 లీటర్స్ 2 లీటర్లు చాలండి. నన్నారి షర్బత్ తాగండి, బటర్ మిల్క్ తాగండి, కొబ్బరి బొండాలు కొబ్బరి బొండాలు విపరీతంగా తాగడం కూడా మంచిది కాదు. డయాబెటిక్స్ కి మాత్రమే వర్తిస్తున్నా సార్ అది, లేకపోతే అందరికీ కూడా మంచిది కాదండి? ఎవరికైనా కానీ 1 or 2 కంటే ఎక్కువ తాగడం పర్ డే మంచిది కాదు. ఎందుకంటే చాలా మంది సార్ ప్లాస్టిక్ సీసా వాళ్ళ దగ్గర ఉంటుంది, 3 కొబ్బరి బొండాలు పడతాయి అందులో, అది తెచ్చుకుని గబగబా తాగేసి నేను హెల్దీ అయిపోయాను అనుకుంటారు. దాంట్లో లాట్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి. కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి చాలా. సో సమ్మర్ కాబట్టి ఒక కొబ్బరి బొండాను 2 కొబ్బరి బొండాలు తాగండి. సమ్మర్ కదా అని చెప్పి అచ్చంగా కొబ్బరి బొండాల మీద పడిపోకండి. అండ్ పల్లెటూరులో అయితే హాయిగా తాటి ముంజులు లాంటివి కూడా దొరుకుతాయి, విచ్ ఈస్ ఆల్సో ఐస్ యాపిల్స్ అంటాం కదా మనం. సో దీస్ ఆర్ ఆల్ పారామీటర్స్ విచ్ ఆర్ యూస్ఫుల్, ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ యూస్ఫుల్ టు ద పీపుల్. ఈ సమ్మర్ ఎస్పెషలీ దిస్ సమ్మర్ ఈజ్ బికమింగ్ వెరీ సల్ట్రీ అండ్ వెరీ హాట్. సార్ ఇక్కడ ఒక చాలా అందరికీ చాలా తెలుసుకోవాల్సిన ఒక ప్రశ్న, చాలా మంది కార్బొనేటెడ్ బెవరేజెస్ విపరీతంగా తాగుతారు సమ్మర్లో. అది మంచిది కాదని తెలిసినా ఈ సమ్మర్లో పర్లేదులే అనిపిస్తుంది. రెండోది దాని డైట్ వర్షన్స్ వచ్చినప్పుడు డైట్ పెప్సీ, డైట్ కోక్, డైట్ కోలాస్ అన్ని తాగుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మొన్ననే మనకి ఆర్థిక మాంద్యం గురించి వింటున్న పరిస్థితుల్లో ఒక్కొక్కటి 40 రూపాయలు మామూలు క్యాన్ ఏంటి ప్రాపర్గా కొనుక్కుంటే, థియేటర్లోకి వెళ్తే అయితే చెప్పక్కర్లేదు ఇంకా. ఇవి టెంపరీగా ఈ షుగరీ డ్రింక్స్ ఏమైనా కానీ, డైట్ డ్రింక్స్, డైట్ కోకోలు, డైట్ పెప్సీలు అంటుంటా, దెర్ ఆల్ టెంపరీ 10 minutes మీకు డోపమైన్ లాంటివి కెమికల్స్ని మీరు రిలీజ్ చేసి టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. కానీ తర్వాత ఒక్కసారే క్రాష్ అయిపోయిన తర్వాత ద కైండ్ ఆఫ్ గ్లూకోజ్ యువర్ టేకింగ్ ఇన్ టు ద బాడీ, ఇట్ విల్ క్రియేట్ ఫర్దర్ డ్యామేజ్ టు యువర్ మెటబాలిజం. అండ్ బికాస్ షుగర్ పేషెంట్ కాకపోయినా కూడా యూ షుడ్ నాట్ టేక్ దిస్ ప్రిజర్వ్డ్ ఫుడ్ అయినా కానీ, ప్రిజర్వ్డ్ ప్యాకేజ్డ్ బాటిల్డ్ షుగరీ డ్రింక్స్ అయినా కానీ, ఇట్స్ డెఫినెట్లీ వెరీ డేంజరస్ టు హెల్త్. మీ అనుమతితో సార్ డాక్టర్ చింతా రవికుమార్ గారు, ఒక గ్లాస్ ఆఫ్ ఈ కార్బోనేటెడ్ బెవరేజెస్లో సుమారు ఎంత షుగర్ ఉంటుంది? ఐ థింక్ డయాబెటిక్ పేషెంట్ షుగర్ ముందు తాగిన తర్వాత షుగర్ టెస్ట్ చేస్తే హిస్ స్పైక్స్ ఆర్ గోయింగ్ అప్ టు ఆల్మోస్ట్ 160 to 170 తాగిన వెంటనే. కానీ అందులో చక్కెర క్వాంటిటీ చూసుకుంటే, ఉదాహరణకి ఏదో ఒక ఇది తీసుకుంటే, ఇంత సీసా ఉంటే మనకి పెట్ బాటిల్ దాదాపు ఇంత షుగర్ ఉంటుందని విన్నాను సార్. 50% ఆఫ్ ఇట్ ఈస్ షుగర్. 50% ఇందులో అంటే సగం, దాదాపు సగానికి సగం షుగర్ ఉంటుంది అనమాట కార్బొనేటెడ్ బెవరేజెస్ మీరు తాగుతూ ఉంటే తెలుసుకోవాల్సిన విషయం, రైట్? ఎస్, దాంతో పాటు మళ్ళీ దే ఆర్ యాడింగ్ అదర్ ప్రిజర్వేటివ్స్ ఆల్సో. దే ఆర్ ఫర్దర్ మోర్ డేంజరస్. సో వన్స్ ఇన్ అ వైల్ యూఆర్ టేకింగ్ ఏ డ్రింక్, సరదాగా ఎంజాయ్ చేద్దాం అంటే ఓకే, కానీ సమ్మర్ వచ్చింది కదా అని పొద్దు నుంచి సాయంత్రం దాకా యూ ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ బెవరేజెస్ మీన్స్ యూ ఆర్ అగైన్ స్పాయిలింగ్ యువర్ బాడీ. అండ్ మీకు షుగర్ వెళ్ళంగానే స్పైక్స్ వస్తాయి కదా, క్రేవింగ్స్ పెరుగుతాయి. ఈ సమ్మర్లో మీరు షుగర్ తిన్నప్పుడు క్రేవింగ్స్ పెరిగిందంటే మళ్ళీ హీట్ పెరుగుతుంది. అన్నెసర్లీ యూ వాంట్ టు ఓవర్లోడ్ యువర్ బాడీ విత్ ఫర్దర్ హీట్. అండ్ ఆల్రెడీ అది మేనేజ్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంది, హీట్ని ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవటం. ఇటువంటి పరిస్థితుల్లో వీ షుడ్ టేక్ వెరీ స్మాల్ లో స్వీట్ ఫుడ్ తీసుకోవాలని మనం చెప్తుంటే, మీరు ఒక షుగర్ యాడెడ్ లోడ్ చేసేస్తూ ఉంటే డిహైడ్రేట్ అవ్వక తప్పదు. మీరు ఎంత తాగినా డిహైడ్రేట్ అవుతారు అప్పుడు. దట్స్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ద పీపుల్. అవును, కరెక్ట్ గా సార్. సార్, ఈ బెవరేజెస్ తో పాటు సమ్మర్ లో ఏ ఆహార పదార్థాలు సాలిడ్స్ గా మంచివి అంటే, ఉదాహరణకి చాలా మంది చికెన్, మటన్ తింటారు, ఫిష్ తింటారు, నాన్ వెజ్ తింటారు, అలాగే ఇతర ప్లాంట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ తినొచ్చు, డైరీ తినొచ్చు. ఏ ఫుడ్ గ్రూప్స్ మనకి వేడి చేస్తాయంటారు? ఈ వేడి చేసే కాన్సెప్ట్ సెల్స్ కి వర్తిస్తుందా? సెల్స్ కే వేడి చేసేది, అదే బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ కాబట్టి సెల్స్ కే వేడి చేసేది. అసలు బేసిక్ గా చాలా తక్కువ తినండి, ఎక్కువ సార్లు తినండి అనేది కాన్సెప్ట్ ఇప్పుడు సమ్మర్ లో. అవును. అండ్ షుగరీ ఫుడ్స్ అసలు తినొద్దు. పెరుగనో మజ్జిగనో తినండి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ కూలింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. డోంట్ గో ఫర్ ఓవర్ ప్రోటీన్. మళ్ళీ డైజెస్ట్ అవటానికి టైం పడుతూ ఉంటుంది. డైజెస్ట్ మీరు తినరున్న కొద్దీ అది డైజెస్ట్ అవుతూ ఉంటుంది. డైజెస్ట్ అయిందల్లా హీట్గా మారుతూ ఉంటుంది. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తింటే స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి బాడీ మీద లోడ్ పడదు. ఏమంటే మీరు తింటా ఉంటారు, అది డైజెస్ట్ అయిపోతూ ఉంటుందంటే డైజెస్ట్ అయిందంతా మళ్ళీ హీట్గా జనరేట్ అవుతుంది. మళ్ళీ హీట్గా జనరేట్ అయింది మళ్ళీ స్వెట్ ద్వారా బయటికి పంపించాలి. దానికి కావాల్సిన మళ్ళీ ఎక్స్ట్రా లీటర్స్ ఆఫ్ వాటర్ మీరు తాగుతూ ఉండాలి. బాడీ మీద టోటల్గా మీరు లోడ్ వేస్తున్నట్టే. అంతే కదా సార్. సో డోంట్ ఈట్ ఎక్సెస్ ఫుడ్ తినొద్దు, చాలా లైట్గా తినండి. ప్రోటీన్ తిన్నా కూడా మీరు 0.8 పర్ బాడీ వెయిట్ తినాలన్నారు కదా అని చెప్పి 80-60 గ్రాములు 70 గ్రాములు ప్రోటీన్ తినేస్తాను. ఈ సమ్మర్లో కొద్దిగా 0.5
తగ్గించుకోండి, బికాస్ బాడీ తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి. అండ్ డోంట్ టేక్ విపరీతమైన కార్బోహైడ్రేట్స్ ఉన్న సింపుల్ కార్బ్స్ ఉన్న రైస్ కూడా ఎక్కువ తినబాకండి. మామిడి పళ్ళ సంగతి ఏంటి సార్? మామిడి పళ్ళ సీజన్ ఇప్పుడు, అంటే అసలు పళ్ళన్నిట్లో రాజు మామిడి పండు ఉండడం అంటే ఇంకా. సో మరి మామిడి పండు చాలా హై ఇన్ కార్బ్స్, అందరికీ తెలుసు. షుగర్ ఉన్న పేషెంట్స్ మామిడి పళ్ళు తినచ్చా? తింటే ఎలా తినాలి? మితంగా తినండి అంటారు, అంటే ఎంత తింటే మితంగా తిన్నట్టు? అసలు మితంగా కూడా తినకూడదు. డయాబెటిక్ పేషెంట్స్ అయితే తినకూడదు. బట్ టోటల్ గా జీవితం నోరు కట్టేసుకుని పడి ఉండాలా అంటే, మా ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళకైతే వీ విల్ గివ్ ఎ వీక్ బ్రేక్. ఒక వీక్ బ్రేక్ ఇచ్చి మీరు 2-3 రోజులు మామిడికాయలు తినండి అని మళ్ళీ అగైన్ విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ది ప్రోగ్రామ్. జనరల్ గా వన్స్ ఇన్ వైల్. ఇప్పుడు సీజన్ వచ్చిందంటే అందరికీ, మన తెలుగు వాళ్ళకి అలవాటు ఏంటి, పొద్దున సాయంత్రం రోజు 2 పూట్ల 2 కాయలు అయితే 2 రసాలు తినాల్సిందే అనే కాన్సెప్ట్లో ఉంటారు. సో అట్లా కాకుండా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా వారానికి ఒక కాయ తినండి, సరదాగా ఎంజాయ్ చేయండి. బట్ అదర్వైజ్ ఇఫ్ ఈజ్ నాట్ ఎ డయాబెటిక్ ఆల్సో, ఈ సీజన్లో మీరు నోరు కట్టేసుకోండి, మామిడిపళ్ళు తినొద్దు అని అంటాం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి హ్యావ్ ఏ ఫ్రూట్ ఏ డే, బట్ దానికి సరిపడా బ్యాలెన్స్ చేసుకోండి. దాన్ని ఒక మీల్ రీప్లేస్మెంట్ గా తినమని కూడా చాలా మంది చెప్పగా విన్నాను. దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. స్కిప్ అనదర్ మీల్ అండ్ టేక్ ఏ ఫ్రూట్. 3 పూట్ల అన్నం తినేస్తాను, దాంట్లో మామిడికాయ రసం కలిపేసుకుంటాను, పెరుగన్నంలో మామిడికాయ జ్యూస్ కలిపేసుకుంటానంటే దట్స్ నాట్ పాసిబుల్. ఒక మీల్ మీరు నచ్చినట్టుగా తీసుకుంటూ ఉండండి. యూ స్కిప్ 1 మీల్ అండ్ టేక్ 1 లో కార్బ్ మీల్. రైట్. అండ్ బ్యాలెన్స్డ్ ప్రోటీన్తో ఫైబర్ రిచ్గా ఉండే మీల్ ఒకటి తీసుకోండి. సో దట్ బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యువర్ లివర్ విల్ బ్యాలెన్స్ ద హోల్ ప్రాసెస్. చాలాసార్లు సార్ ఈ సమ్మర్లోనే ముఖ్యంగా ఏసీ వేయకపోతే ఒంట్లోంచి మంటలు వచ్చేస్తున్నాయి. అంటే అరిపాదాల్లో మంటలు, ఇంకా విపరీతమైన, దానికి ఏంటి సార్ విరుగుడు? ఏమన్నా మనం ఇంటర్నల్గా మన రీసెట్ చేయడం వల్ల ఆ మంటలు తగ్గుతాయా, లేదు కాళ్ళు చల్ల నీళ్ళలో పెట్టుకుని అలాంటి చిట్కాలే పనిచేస్తాయంటారా? ఏసీలో ఉన్నప్పుడు కూడా చాలా మంది నీళ్లు తాగటం మర్చిపోతారు. దట్స్ వన్ ప్రాబ్లమ్ విత్ ఏసీ రూమ్స్. దాంతోపాటు అరికాళ్ళ మంటలు వచ్చేది ఎప్పుడు కూడా బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్. అటువంటిప్పుడు వాట్ ఐ సజెస్ట్ ఈస్, చన్నీళ్ళలో నీళ్లు పెట్టుకోవటం కాకుండా వేడి నీళ్ళు ఒక టబ్బులో పెట్టుకుని కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసుకుని ఫుట్ బాత్ చేయండి దాంతో. అండ్ అట్ ద సేమ్ టైం కీప్ డ్రింకింగ్ వాటర్. ఆ నంబునెస్ అంతా కూడా తగ్గిపోతుంది అనేది సెల్ హెల్త్ విధానంలో మేము జనరల్గా ఇచ్చే సలహా. ఇవాళ మీరు ఇందాక ఇస్తారు 40 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలకి డ్రింక్స్ దొరుకుతున్నాయి. థియేటర్కి వెళ్తే ఘోరం, అందరికీ తెలిసిన విషయం సార్ ఇది. సినిమా థియేటర్కి వెళ్ళి ఒక టబ్బు పాప్కార్న్, అండ్ సమ్మర్లో సినిమాలు అందరూ చూస్తారు, వెళ్ళి చూడాలి, పిల్లలతో వెళ్ళాలని. ఇంత ఒక మీరు చెప్పిన ద్రవ పదార్థం ఈ 2 కలిపితే మనిషికి మినిమం 750 రూపాయలు మినిమం. ఇప్పుడు ఎట్లా తింటారో, ఇప్పుడు మొన్నే కదా మోడీ గారు అందరినీ సలహా ఇచ్చారు, బంగారం కొనబాకండి, డబ్బులు జాగ్రత్త చేసుకోండి, వెండి కొనబాకండి, వీఆర్ గోయింగ్ టు గో త్రూ వెరీ టఫ్ ఫేస్ అని, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ గ్లోబల్లీ. అటువంటిప్పుడు ఇంకా పెరిగిపోతాయి, ఎవ్రీథింగ్ విల్ బికమ్ వెరీ కాస్ట్లీ. మీరు 700 రూపాయలు అంటున్నారు, అది ఐ థింక్ 2-3 monthsలో అది 1500 అయినా ఆశ్చర్యం లేదు. సరే, ఇటువంటి చిన్న విషయాలు పక్కన పెట్టినా ఇంటర్నేషనల్లీ గ్లోబల్లీ చాలా జాగ్రత్తలు పడాల్సిన సమయంలో 2-3 సంవత్సరాల దాకా ఐ వాజ్ టోల్డ్ దట్ థింగ్స్ విల్ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్, ఇట్ విల్ బికమ్ స్టిల్ వర్స్ అని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సరే గ్లోబల్గా పొలిటికల్గా ఏం చేయాలనేది పెద్దవాళ్ళు చూసుకుంటారు. మనం ఇక్కడ ఈ పరిస్థితుల్లో హెల్త్ సెక్టర్లో ఏం ప్రాబ్లం రాబోతుంది అనేది మనం ముందు ఒకసారి ఆలోచించుకుని దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం మన ధర్మం అనేది నా ఉద్దేశం. అంతే కదా సార్. ఆటోమేటిక్గా మీరు ఈవెన్ రా మెటీరియల్ సోర్స్ కూడా దొరుకుతాం కష్టం అవుతుంది, దొరికినా అది కూడా రేట్లు పెరిగిపోతాయి. ఫర్ ద సప్లిమెంటేషన్ కూడా మనకు కావాల్సిన రా మెటీరియల్ సోర్స్, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి ఇప్పుడు మీకు క్యాప్సులింగ్ చేయాలంటే కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఓన్లీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ దాని మీదే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఎంటైర్ హెల్త్ సెక్టర్ ఇస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. అండ్ రేపు పొద్దున లాట్స్ ఆఫ్ టెన్షన్స్ క్రియేట్ అవుతాయి, జాబ్స్ పోతాయి అని భయం ఉంటుంది, ఇన్కమ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది డెఫినెట్ గా. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఇప్పటి నుంచే ముందు జాగ్రత్తగానే మనం ఆలోచించుకోవాల్సింది అంటే వీ మే గో త్రూ ద ప్రాబ్లమ్. సో వెన్ వీఆర్ గోయింగ్ త్రూ దట్ ప్రాబ్లమ్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్ అన్నప్పుడు ఫస్ట్ ప్రికాషన్ ఈస్ ensure that your tensions will not fall on your pocket, and ensure that you are all మా సెల్ హెల్త్ విధానంలో మేము ప్రివెంటివ్ హెల్త్ కేర్గా చెప్తున్న విధానాన్ని ఖచ్చితంగా ఇప్పటి నుంచే పాటించండి. అది సో దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ల్యాండ్ అప్ ఇన్ టు ప్రాబ్లమ్స్. ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా నేను ఏదైతే చెప్తున్నానో ఇన్నాళ్ళు జనరలైజ్డ్గా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాటించండి. అల్ట్రా లో కార్బ్
ఫుడ్ Diet. తీసుకుంటూ అండ్ హైడ్రేటెడ్గా ఉంటూ అసిడిక్గా ఉన్నదాన్ని Alkaline గా alkaline గా మార్చుకుంటూ అండ్ సప్లిమెంటరీ సపోర్ట్తో మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ లేకుండా ఆక్సిడేటివ్ స్ట్రెస్ రానివ్వకుండా లోపల ఉన్న ఫ్రీ రాడికల్స్తో నిరంతరం యుద్ధం చేయడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ని అందిస్తూ బాడీలోకి ఎట్లాగో రేపొద్దున మీరు మెంటల్ ఫిజికల్ స్ట్రెస్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేకుండా జాగ్రత్త పడండి అనేది ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి. మనం ఎప్పుడైనా ఏం మాట్లాడుకుంటాం, సెల్ మాల్ ఫంక్షన్ ఈజ్ ద ఓన్లీ డిసీజ్ అంటాం కదా. ప్రతి ఒక్కళ్ళకి ఏ జబ్బు వచ్చినా కణం తప్పు చేయడం వల్లనే వస్తుంది అంటున్నాం. కణం తప్పు చేయడానికి కారణం ఏంటి అన్నప్పుడు కూడా ఈదర్ డెఫిషియన్సీ ఆఫ్ మినరల్స్, విటమిన్స్ ఆర్ ప్రోటీన్ చైన్స్ ఆర్ టూ మచ్ ఆఫ్ టాక్సిన్స్ అంటున్నాం. బాడీని డీటాక్స్ చేయండి, డెఫిషియన్సీని అడ్రస్ చేయండి, సో దట్ సెల్ రిపేర్ అవుతుంది. అదర్వైజ్ సెల్ రిపేర్ అవ్వని పరిస్థితిలో ఉంటే వాటికి కావాల్సిన ఆహారం పెట్టకుండా వాటిని స్టార్వేషన్లో ఉంచండి. సో దట్ మాల్ ఫంక్షనింగ్ సెల్స్ ఇమ్యూనిటీ పడిపోయి అవి చెడగొట్టలేక నీరసించి చచ్చిపోతాయి. అదే ఆటోఫేజీ కానీ సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్ కానీ అదే అట్ ద సేమ్ టైం మన కోసం హెల్దీగా పనిచేస్తున్న సెల్స్ కావాల్సినంత న్యూట్రిషన్ ఇస్తే అవి చేయాల్సిన పని సవ్యంగా చేసి అవి కూడా చనిపోతాయి. సెల్ డివిజన్ అనేది నిరంతర ప్రక్రియ. ఈ డివిజన్ ప్రక్రియలో 90 నుంచి 100 రోజుల్లోపు 90% కణాలు చనిపోతాయి, కొత్తవి వస్తాయి. కాబట్టి ఎవ్రీ 100 days వీఆర్ 90% న్యూ వర్షన్. కాబట్టి ఇది మైండ్లో ఉంచుకుని రాబోయే ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఈ విధంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం అనేది చాలా ముఖ్యమైన విషయం అనేది నాకు ఇవాళ చెప్పాలి అనిపించింది. చాలా సుస్పష్టంగా చెప్పారు సార్. ఇలా మీరు చెప్పినట్టు చేస్తే కనుక నిజంగా మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవడం కంటే మనల్ని మనం అంటే కేర్ తీసుకోవడం, లవ్ యువర్ సెల్ఫ్ అని చాలా చూస్తూ ఉంటాం మనం. వాటన్నిటికీ ఇది పరాకాష్ఠ అనిపిస్తుంది. అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం, ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే రోజుకి మీరు తీసుకోవాల్సిన వాటర్ తీసుకోవడం, వీలైతే అందుబాటులో ఉంటే క్లస్టర్డ్ వాటర్. ఎందుకంటే 2 లీటర్ల ఈ వాటర్ తాగితే బహుశా 4-5 లీటర్ల హైడ్రేషన్ వస్తుంది మనకి. దాంతోపాటు చాలా తొందరగా హైడ్రేషన్ ఫీల్ అవుతాం. దానివల్ల వచ్చే డిహైడ్రేషన్ సిమ్టమ్స్ అన్నీ కూడా పూర్తిగా మాయం అయిపోతాయి. సమ్మర్ ఇంకా అట్లీస్ట్ ఒక 2-3 వారాలు ఉంది కదా సార్, నెల రోజులు కూడా ఉండొచ్చు. ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ సిచ్యువేషన్లో అన్ని ఈసారి సమ్మర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎండ నిజంగా చాలా తీవ్రంగా ఉంది. ఎస్పెషల్లీ హైదరాబాద్లో. మనం అవును సార్, విజయవాడ నుంచి వచ్చినట్టు అడ్జస్ట్ అవుతారేమో కానీ మిగతా చిల్లేసి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం అది మండిపోతుంది అన్నట్టు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మా, ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఇవాళ తీసుకుంటేనే నేను 42 రోజులు అన్నాను. మేబీ యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ఫర్ 100 days ఆల్సో. మీరు లైఫ్ ఎప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. మీ క్రేవింగ్స్ని కొద్ది రోజులు పక్కన పెట్టండి, హెల్త్ని మీద ప్రాధాన్యత ఇవ్వండి. అండ్ 2 సంవత్సరాల తర్వాతనే తినొచ్చు మీ గడ్డి తినటానికి, అది ఇప్పుడు తినక్కర్లేదు. అనారోగ్య బారిన పడటానికి బయటకు వెళ్ళి ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినటం ఆపేయండి. టెంపరీగా కొద్ది రోజుల పాటన ఆపండి. ఇంట్లో హెల్దీగా రిఫైన్డ్ ఆయిల్ కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో డీప్ ఫ్రైలు లేకుండా ఉన్నంత వరకు మనం హెల్దీగా ఉండటానికి కావాల్సిన ఆహార విధానాన్ని, మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీని అడ్రస్ చేసుకుంటూ వెళ్తే ఎట్లయినా వీ కెన్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎటువంటి ఛాలెంజ్ అయినా మనం ఫేస్ చేయలేని ఛాలెంజ్ అంటూ ప్రపంచంలో ఏమి ఉండదు. వాస్తవం సార్. దానికి అనుగుణంగా మైండ్ సెట్ చేసుకుంటే టెన్షన్ ఫ్రీగా ఉండటానికి ప్రయత్నించండి. యాజ్ లో యాజ్ పాసిబుల్ ఎనీథింగ్ కెన్ బి హ్యాండిల్డ్ అనే ఒక పట్టుదలతో మనకు ఒక కాన్ఫిడెన్స్తో ఉంటే, ఎవడో ఎక్కడో యుద్ధం చేసుకుంటే మన మీదకి వచ్చి సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు మనం దాన్ని ఫేస్ చేయగలగాలి. ఏమో దానికి పెద్ద ఇబ్బంది కాదు. మనం మన హెల్త్ని ఫస్ట్ రెస్టోర్ చేసుకుందాం, ఆ తర్వాత ఏ సమస్యనైనా ఎదుర్కొందాం అనేది నేను ఇవాళ మీకు చెప్పదలుచుకుందాం. ఆరోగ్యంపై పూర్తి పట్టు సాధించి బహుశా మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా జయించే అవకాశాలు మనకు ఉంటాయి. డాక్టర్ చింతా రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మరిన్ని వివరాలు కావాలంటే, మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మీ హెల్త్ అసెస్మెంట్ కూడా కావాలంటే స్క్రీన్ మీద ఉండే సెల్ హెల్త్ క్లినిక్స్ నంబర్కి కాల్ చేయండి అండ్ డెఫినెట్గా మీ కన్సల్టేషన్ వెంటనే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.